హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన షెల్లు పాపతో అయితే మనం ఫస్ట్ ట్రావెలింగ్ అయితే చేస్తున్నామండి. మా అత్తయ్య గారు వాళ్ళు ఎందుకు వెళ్తున్నాము అనుకుంటున్నారు? మన షెల్లు పాపది ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ఇంకొక 1 week లో మన షెల్లు పాపది ఫస్ట్ బర్త్డే. సో అందుకని చెప్పి మేము అత్తయ్య గారి ఊరిలోని మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అందుకని మేము ఈ రోజు లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. సో అసలు నార్మల్గా కిడ్స్ తో ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఏమేమి క్యారీ చేయాలి అనేది మనకి కూడా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి ఇప్పుడు మనకి లగేజ్ ప్యాకింగ్ చాలా హడావిడి అయిపోతుంది కదండి కిడ్స్ తో ఉన్నప్పుడు. సో అందుకని చెప్పి నేను ఒక పేపర్ మీద అయితే రాసుకుంటాను, లైక్ ఏమేమి ప్యాక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి. మళ్ళీ మళ్ళీ అది చాలా ఇంపార్టెంట్ అనుకోండి, అది మర్చిపోతే చాలా ఇబ్బంది పడిపోతాం కాబట్టి. సో నేను పేపర్లో ప్రతిదీ రాసుకొని దాన్ని పెట్టుకున్నాను లేదా అని చెప్పి మళ్ళీ దాన్ని టిక్ చేసుకొని అట్లా చేస్తూ ఉంటాను. ఇది ఒక చిన్న టిప్ అనమాట, ఎవరికైనా సరే యూజ్ అవుతుంది. సో నేను ఫస్ట్ అయితే కనుక బేబీ డైపర్స్ అయితే పెట్టుకుంటున్నానండి. సో ఇది మనకి చాలా యూస్ఫుల్ కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇదే కాబట్టి నేను ఫస్ట్ డైపర్స్ అయితే పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం బేబీ మెడిసిన్స్ అయితే క్యారీ చేసుకోవాలండి. సో ఎప్పుడు ఏ మెడిసిన్ యూజ్ అవుతుందో కూడా మనం చెప్పలేదు కాబట్టి సో బేబీ మెడిసిన్స్ అయితే నేను క్యారీ చేస్తున్నాను. సో ఇవన్నీ మన షెల్లు పాప మెడిసిన్స్ అనమాట. సో ఇది కూడా నేను పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ యాజ్ యూజువల్ గానీ పౌడర్, బాడీ లోషన్, సోపు, ఇట్లాంటి షాంపూస్ ఇలాంటివన్నీ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ మనము బేబీ ఫుడ్ అనేది క్యారీ చేసుకోవాలి. ఎప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నా సరే బేబీ ఫుడ్ అనేది మనం ఖచ్చితంగా క్యారీ చేసుకోవాలి. ఎందుకంటే అదే వాళ్ళకి బయట ఫుడ్ అనేది వాళ్ళకి ఇంకా అలవాటు అవ్వలేదు అండ్ వాళ్ళు బయట ఫుడ్ ఇంకా తినరు కాబట్టి సో వాళ్ళు ప్రతిదీ ఫుడ్ అనేది క్యారీ చేసుకోవాలి. సో నేనైతే పాప కోసం అయితే కనుక సెరిలాక్స్ 2 ఫ్లేవర్స్ తీసుకున్నాను అండ్ రాగి తీసుకున్నానండి అండ్ ఇది ఉప్పు. సో నేను ఇవన్నీ అయితే క్యారీ చేసుకుంటున్నాను. రిమైనింగ్ ఫుడ్ అనేది అక్కడ దొరుకుతుంది కాబట్టి సో ప్రెసెంట్ అయితే నేను క్యారీ చేస్తున్నాను. సో ఇది కూడా పెట్టేసుకున్నాము. మేము పాపకి ప్రీ బర్త్డే ఫోటోషూట్ కూడా మేము అక్కడే చేసుకోవాలనుకుంటున్నాం. సో అందుకోసం అని చెప్పి నేను కొన్ని డ్రెస్సెస్ అయితే క్యారీ చేస్తున్నాను. సో ఆ డ్రెస్సెస్ సో అవి కూడా పెట్టుకుంటున్నాను అండ్ డైలీ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయి. సో ఇది కూడా పెట్టుకుంటున్నాను. సో దేనికల్లా నేను సపరేట్గా అయితే పెట్టుకుంటున్నాను డైలీ వేర్ డ్రెస్సెస్ అండ్ ప్రీ బర్త్డే ఫోటోషూట్ కోసం అని చెప్పి ఆ డ్రెస్సెస్ అన్ని సపరేట్గా పెట్టుకుంటున్నాను అండ్ హ్యాండ్ కర్చీఫ్స్ ఒక 3 పెట్టుకుంటున్నాను. ఇవి డైలీ వేర్ ఫ్రాక్స్ అండి. సో షెల్లు పాపకి డైలీ వేర్కి కాటన్ ఫ్రాక్స్ మాత్రమే నేను క్యారీ చేస్తున్నాను అండ్ ఒకటి మాత్రమే నార్మల్గా సిల్క్ టైప్ ఉంటుంది కదా సో ఇది నేను క్యారీ చేస్తున్నాను. మిగతా కాటన్ చూస్తున్నాను అంటే నేను కాటన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. సో నేను కాటన్ ఫ్రాక్స్ కూడా క్యారీ చేస్తున్నాను. 2 pairs ఆఫ్ షూస్ అయితే క్యారీ చేస్తున్నాను అండ్ ఏంజల్ సాక్సెస్ ఒకటి వైట్ ఫ్రాక్ అయితే షెల్లు పాపకి. సో దానికోసం వచ్చేసి ఏంజల్ సాక్సెస్ కూడా క్యారీ చేస్తున్నాను. సో నేను స్వెటర్ కూడా ఒకటి క్యారీ చేస్తున్నానండి. సో ఇది ఆ స్వెటర్ కూడా నేను ఈ స్వెటర్ క్యారీ చేస్తున్నాను. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఇది మేము ఊటీలో తీసుకున్నాము. సో ఒకటి ఇవి మన షెల్లు పాపకి యూజ్ చేసే బ్లాంకెట్స్. సో నేను ఈ బ్లాంకెట్స్ కూడా నేను క్యారీ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మనకి రైనీ సీజన్ ఒకటి అయ్యింది. సో ఎప్పుడు రైన్స్ వస్తున్నాయి కూడా మనకి తెలియదు కాబట్టి సో నేను ఇది కూడా కంపల్సరీగా క్యారీ చేసుకుంటున్నాను. బేబీ ఫీడింగ్ బాటిల్స్ కూడా క్యారీ చేసుకోవాలి. సో బేబీకి వాటర్ కి అండ్ మిల్క్ కోసం అని చెప్పి నేను 2 బాటిల్స్ అయితే క్యారీ చేస్తున్నాను. అత్తయ్య గారి కోసం అని చెప్పి ఈ శారీ అయితే తీసుకున్నాము. సో ఇది పట్టు శారీ, దీని కాస్ట్ వచ్చేసి మాకు 4000 అలా పడింది అండ్ ఇది చూడండి ఎంత బాగుందో. కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది నాకు అండ్ ఇది లుక్ కూడా చాలా బాగుంది. సో ఎవరైనా సరే ఎబో ఏజ్ పర్సన్స్ 50 years ఉంటే కనుక వాళ్ళకి మనం ఇలాంటి ఐటమ్స్ తీసుకుంటే బాగుంటుంది అండ్ ఇది చూడండి క్లాత్ కూడా ఎంత స్మూత్ గా ఉందో. సో మనం ట్రావెలింగ్ లోని బేబీస్ అనేది మనం వైప్స్ అనేది బాగా యూజ్ చేస్తాం కాబట్టి సో నేను 2 అనేది కూడా సెట్స్ అనేది క్యారీ చేస్తున్నాను. సో ఇది కూడా నేను పెట్టుకుంటున్నాను. ప్రీ బర్త్డే ఫోటోషూట్ కోసం అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. సో ఇది వైట్ ఫ్రాక్ వేస్తానని చెప్పాను కదా. సో వైట్ ఫ్రాక్ మీద ఏంజల్ సాక్సెస్ అండ్ ఇది కూడా క్యారీ చేస్తున్నాను. సో ఇది మన షెల్లు పాపకి ఎలా ఉంటుందో చూడాలి. బయట తనకి ఎప్పుడు పెట్టలేదు. సో ఎప్పుడు డిఫరెంట్ కలర్స్ అయితే తనకి పెట్టడం జరిగింది కానీ ఇది మాత్రం ఎప్పుడు పెట్టలేదు. సో ఇది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. సో ఒకసారి చూడండి మీరు కూడా ఇది ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. విత్ కలర్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ మీకు ఇది లింక్ కావాలంటే కనుక నాకు కామెంట్ చేయండి. నేను మీకు లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను.
యాక్చువల్లీ మన షన్ను పాప బర్త్డే రోజు మనకి రాఖీ ఫెస్టివల్ అయితే ఉంది. సో రాఖీ అనేది ప్రతి బ్రదర్ అండ్ సిస్టర్ సెలబ్రేట్ చేసుకుంటారు కదా. సో అందుకని చెప్పి ఇది మన షన్ను పాప పుట్టిన తర్వాత ఫస్ట్ రాఖీ ఫెస్టివల్ ఇది. సో తను తన బ్రదర్స్ కి ఈ రాఖీస్ అనేది కట్టడం జరుగుతుంది. సో నేను వాళ్ళ కోసం అని చెప్పి ఈ రాఖీస్ తీసుకున్నాను. అండ్ ఈ రాఖీస్ కూడా తీసుకున్నాము. సో ఇవి కూడా మన షన్ను పాపతో కట్టించాలి. సో చూడాలి అది ఎలా చేస్తుంది ఏంటి అని చెప్పి. యాక్చువల్లీ మా అత్తయ్య వాళ్ళు ఉండేది విలేజ్. సో అక్కడ పవర్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకని చెప్పి మేము షెడ్యూల్ పాప కోసం అని చెప్పి పోర్టబుల్ ఫ్యాన్ ఒకటి తీసుకున్నాము. సో ఇది మేము డిమాండ్లో తీసుకున్నాము. సో ఇది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మనం ఎప్పుడైనా ఎక్కడికైనా సరే ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ప్రతి బేబీస్కి యూస్ఫుల్ అయ్యే ఐటమ్ ఇది. సో ఇది మనం ఎటు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఎటు కావాలంటే 360 degrees. సో మనం ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో మనం ఈ ఫ్యాన్ అనేది మూవ్ చేసుకోవచ్చు. సో ఇది బేబీస్ ఉన్న ప్రతి ఇంట్లోనే ఉండాల్సిన కంపల్సరీ ఐటమ్ ఇది. సో మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి చెప్తున్నాను. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి అరౌండ్ 700 అలా పడుతుంది. సో ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ ఈజీ టు క్యారీ. సో మనం ఇది ఎప్పుడైనా సరే ఇలా హ్యాంగిల్గా తగ్గించుకుంటే చాలు. ఇది మనకి బాగా యూజ్ అవుతుంది. యాక్చువల్లీ షెన్ను పాపకి ఫ్యాబ్రిక్ స్పెట్స్ అనమాట. సో ఇవి చాలా స్ట్రిప్స్ చూడండి, ఇవి కలర్ కూడా ఎంత బాగున్నాయో. సో ఇవి మన షెన్ను పాపకి చాలా ఫేవరెట్ కాబట్టి సో ఎక్కువ క్యారీ చేస్తున్నాను. సో ఫోటోషూట్కి ఏమైనా యూజ్ అవుతాయని చెప్పి తీసుకున్నాను. ఇది ట్రావెలింగ్లోనే ఏమైనా ఇబ్బంది పడుతుందేమో అని చెప్పి నేను ఎక్కువ టాయ్స్ అయితే తీసుకున్నాను. సో యాక్చువల్లీ అక్కడ అన్ని దగ్గర కొన్ని టాయ్స్ అయితే ఉన్నాయి. సో అందుకని చెప్పి నేను ఎక్కువ టాయ్స్ అయితే ఏం క్యారీ చేయట్లేదు. సో ఓన్లీ ట్రావెలింగ్ పర్పస్ మాత్రమే కాబట్టి ఎక్కువ టాయ్స్ మాత్రం క్యారీ చేస్తున్నాను. మా లగేజ్ కూడా మేము ఇందులో క్యారీ చేసేస్తున్నామండి. సో మా ముగ్గురు లగేజ్ మొత్తం కలిపి మాకు పెద్ద బ్యాగ్ అయింది. సో మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పి బేబీకి ఏమేమి క్యారీ చేసుకోవాలి ఏంటి అని చెప్పి నేను చిన్న ఎగ్జాంపుల్ కోసం మాత్రమే వీడియో తీశాను. సో ఒకవేళ కనుక ఈ కంటెంట్ మీకు నచ్చింది, యూస్ఫుల్ అయింది అని మీరు అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి అండ్ మన షన్ను పాపని దీవించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.